వాళ్ళు, ఆ కొడుకులు, మనవలు, పిల్లలు అందరూ కూడా ఆ మండువాల చుట్టూ కూడా గదులు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గది, ఒక్కొక్కరికి ఒక గది ఇచ్చి అందరూ కూడా ఉమ్మడి కుటుంబాలుగా ఒక చోటే జీవనం చేసేవారు. నేటి కాలం జీవితం ఏమైపోయింది అంటే 4 గదులకి పరిమితం అయిపోయింది. అంటే 4 గోడల మధ్యలో పరిమితం అయిపోయింది. ఇప్పుడు భర్త, భార్య, బిడ్డలు. వీళ్ళకి ఇంక వేరేదేమీ లేదు. ఇదివరకు ఈ మండువా రోజులంతటికి కూడా ఈ కుటుంబానికి ఒక ముసలాయన పెద్దాయన ఉండేవాడు. ఈ పెద్దాయన ఏం చేసేవాడంటే ఆ పక్కన ఆ మండువా లోగుల దగ్గర పడక కుర్చీ వేసుకుని కూర్చుని అన్ని చూస్తూ గమనిస్తూ ఉండేవాడట. ఎందుకంటే ఈ ఉమ్మడి కుటుంబంలో ఈ కోడళ్ళ మధ్యలో గాని, కొడుకుల మధ్యలో గాని, పిల్లల మధ్యలో గాని ఏమాత్రం మనస్పర్ధ వచ్చినా ఎవరు గమనిస్తా ఉండేవాడు? ఈ ఇంటి పెద్ద గమనిస్తూ ఉండి దీన్ని ఎలా సరిచేయాలో అనే ఆలోచన చెప్పేవాడు. కుటుంబాలు విడిపోకుండగా, ఆ కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండగా, బిడ్డలు పాడవకుండగా, వారికి నొచ్చుకున్నప్పుడు, బాధ కలిగినప్పుడు ఏం చెప్పేవాడు ఈ పెద్ద? ఆ నాయకుడిగా ఉండి, ఇంటి యజమానుడిగా ఉండి ఆలోచన చెప్పేవాడు. ఇలా చేసుకోండిరా అబ్బాయి, మా జీవితంలో ఇవన్నీ అనుభవించాం, మా జీవితంలో ఇవన్నీ ఎదురైనాయి, మాకు ఈ శ్రమ ఎదురైనప్పుడు ఈ శ్రమను మేము ఇలా జయించాం అని సలహా చెప్పేవాడట, ఆలోచన చెప్పేవాడు. నేటి కాలంలో ఈ ఆలోచన చెప్పేవాళ్ళు లేక చాలా మంది బిడ్డలు ఏం చేసుకుంటున్నారు? తన జీవితాల్ని మధ్యలోనే ఆత్మహత్యలు అని, మధ్యలోనే హత్యలు అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విచిత్రం, బాధాకరమైన సమయం ఏమిటంటే నేటి కాలంలో భార్యల్ని భర్తలు చంపేస్తున్నారు, భర్తల్ని భార్యలు చంపేస్తున్నారు. అంటే ఇంకా 4 గదుల మధ్యలో ఇంకా అడిగేవాడు ఎవడు లేడు. 4 గోడల మధ్యలో ఇంకా ఎదురు ప్రశ్నించేవాడు ఎవడు లేడు. కాకపోతే ఇక్కడ పూర్వకాలం అయితే పెద్దుండేవాడు, ఆ ఇంటికి యజమానురాలు ఉండేది, యజమానుడు ఉండేవాడు. అరే నోరుమోయ్, ఇలా చేసుకోండి, చావే పరిష్కారం కాదురా, ఆ జీవితం అంటే ఇదిరా, జీవితం అంటే అదిరా అని మంచి మాటలు చెప్తే వాళ్ళు ఏం చేసేవారు? సరి చేసేవారు. తోటి కోడలు కూడా అక్క చెల్లెల్లాగా ఒకరి కష్టం ఒకరు పంచుకుంటూ ఉండేవారు. నేటి కాలంలో ఈ ఈ రిలేషన్ అనేది, ఈ ప్రేమ అనేది ప్రభు చెప్పారు బైబిల్లో, రాకడ కాలం దగ్గర పడే కొలది, అంతం దగ్గరకు వచ్చే కొలదినట మనుషుల మధ్యలో ప్రేమ చల్లారిపోతుంది. అందుకే ఇప్పుడు నిన్నటి దినాన్ని చూసాం, భార్యాభర్తలు ప్రయాణం అయి వెళ్తూ ఉన్నారట. ఎక్కడో వంతున వచ్చింది, ఇలా చిన్ననాటి బ్రిడ్జ్ లాంటి వంతున వస్తే భార్య అందట, ఏమండి ఏమండి సెల్ఫీ తీసుకుందాం అందట. ఏం తీసుకుందాం అంది? అయ్యో బావా బావా సెల్ఫీ తీసుకుందాం అని అనేసరికి ఈ భర్తకి చాలా ఆనందం వచ్చేసి నడువే నడువే అని చెప్పి